ఇంట్లో ఎప్పుడైనా పప్పు రసం లేదా సాంబార్ ఉన్నప్పుడు సైడ్ డిష్గా ఏదైనా నంజుకొని తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. మీకు కూడా అంతేనా? నాతో అయితే కమెంట్స్లో షేర్ చేసుకోండి. మమ్మీ అయితే ఈరోజు టొమాటో పప్పు చేశారు. దాంట్లోకి సైడ్ డిష్గా దొండకాయతోటి ఇలా వేపుడు చేశారు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. దొండకాయని నేను చూపిస్తున్నట్లుగా పొడుగ్గా కట్ చేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, హాఫ్ కప్ పెరుగు ఇవన్నీ వేసుకొని ఫస్ట్ కోటింగ్ కింద వీటిని కలుపుకోవాలి. నెక్స్ట్ అలా మంచిగా మిక్స్ చేసుకున్న దొండకాయ ముక్కలలోకి 1 కప్ శనగపిండి, హాఫ్ కప్ బియ్యపిండి, హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసేసుకొని ముక్కలకి పిండి బాగా పట్టడానికి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని కలిపేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న దొండకాయ ముక్కలన్నిటిని వేసేసుకొని చక్కగా ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవడమే. లాస్ట్లో పచ్చిమిర్చి, కరివేపాకు వీటిని కూడా వేయించుకొని మంచిగా దొండకాయ ముక్కలలోకి వేసేసుకుంటే చూస్తున్నారు కదా, టేస్టీగా క్రిస్పీగా దొండకాయ వేపుడైతే రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి అండ్ ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పెట్టొచ్చు, చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.